ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇట్స్ బీన్ ఎ వైల్. నేను యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అయిపోయింది. నేను లాస్ట్ ట్రావెల్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను అనమాట. సో ఇవాళ నేను సాటర్డేని ఎలా స్పెండ్ చేస్తానని చెప్పి ఒక చిన్న వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎర్లీ మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసి పూజ చేసుకుంటాను అనమాట. సో నేను పూజ స్టార్ట్ చేసే ముందే టీ పెట్టేస్తాను. సో అది మరిగి రెడీ అయ్యేలోపు నా పూజ ఫినిష్ అవుతుందని చెప్పేసి మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఫ్రైడేస్ అసలు ఏం క్లీన్ చేయొద్దు, కడగద్దు అని చెప్పి. సో నేను సాటర్డే రోజు మార్నింగ్ ఇట్లా ఫోటో ఫ్రేమ్స్, విగ్రహాలు అన్నీ మంచిగా వాష్ చేసి బొట్టు పెట్టి దీపం పెట్టుకుంటాను. రోజు దీపం పెట్టుకుంటాను, కానీ సాటర్డేస్ మాత్రం ఇట్లా మొత్తం క్లీన్ చేసి పూజ చేసుకుంటాను అనమాట. టీ మంచిగా మరిగింది. సో నేను ఈ మధ్య అల్లం చాయ్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఎవ్రీ మార్నింగ్స్. ఇంతకుముందు లెమన్ టీ తాగుతుండే. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఇది తాగేసరికి మంచిగా అనిపించి సో మా హస్బెండ్కి కూడా నేను అదే ఇస్తున్నాను అనమాట. అలాగే ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్తాను నేను. సో టెంపుల్కి వెళ్ళడానికి ఎక్కువ రెడీ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది సమ్మర్ కాబట్టి ఏం ఎక్కువ మేకప్ వేసుకున్నా కానీ చాలా వేస్ట్. జస్ట్ మినిమల్ స్కిన్ కేర్ ఇస్ ద బెస్ట్. సన్ స్క్రీన్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఆషాఢ మాసం కాబట్టి గోరెంటాకు కూడా పెట్టేసుకున్నాను, కాకపోతే కోన్తో పెట్టుకున్నాను. ఆకు అనేది దొరకడం చాలా కష్టం ఇక్కడ, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఆకు ఉంటే తప్ప. సో ఏదైతే ఏంటి, గోరెంటాకు పెట్టుకున్నామా లేదా, అదే ఇంపార్టెంట్ కదా. ఎంతసేపు రెడీ అవుతావే, గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పి మా ఆయన పక్క నుంచి అంటున్నాడు అనమాట. బట్ మనం మంచిగా రిలాక్స్డ్గా రెడీ అయితేనే మనం మనిషిలాగా కనబడతాం, లేదంటే ఇంకా అంతే సంగతి. అట్లా అని చెప్పి ఎక్కువ వెయిట్ చేయించకూడదు. సో అందుకే ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఆల్ సెట్ గో. అసలు గుడికి వెళ్ళడం అంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో, ఈ ఎండలో బయటికి వెళ్ళాలంటే అంత బాధ అవుతుంది నాకు. ఎందుకంటే ఎక్కడ ఫుల్ ట్యాన్ అయిపోతామని చెప్పి. మార్చ్, ఏప్రిల్, మే ఏమో కానీ జూన్, జూలై మాత్రం అసలు ఘోరమైన ఎండలు ఉన్నాయి మాకు. సో ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్ళాలని చెప్పి ఒక చిన్న రొటీన్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్ళే అలవాటు నాకుంది. అమెరికాకి వచ్చాక కొంచెం టెంపుల్స్ చాలా దూరంలో, లేకపోతే ఒక్కొక్కసారి ఉండవు కూడా కొన్ని ప్లేసెస్లో. సో దానివల్ల రెగ్యులర్గా టెంపుల్స్ విజిట్ చేయడం అనేది తక్కువైపోయింది అనమాట. సో ఇక్కడ ఒక ఎస్వి టెంపుల్ ఉంటుంది, కొంచెం పెద్ద టెంపుల్. అది మనకి కొంచెం దగ్గర అనమాట, ఒక 10-15 మినిట్స్ పడుతుంది అంతే. ఎస్వి టెంపుల్ అంటే శ్రీ వెంకటేశ్వర టెంపుల్. ఇది నార్త్ అమెరికాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ అనమాట. ఇది మన కేరీ అనే సిటీలో ఉంటుంది, నార్త్ క్యారోలినాలో. సో మేము యూజువల్లీ వీకెండ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాం కాబట్టి జనాలు బాగానే ఉంటారు ఎప్పుడు. ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి మన ఇండియన్స్ అందరూ చాలామంది ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో మనకి టెంపుల్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఒక శివాలయం ఉంటుంది. సో మేము శివాలయంకి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చాము. ఈ టెంపుల్కి వస్తే నాకు ఎప్పుడు ఇండియాలో ఉన్న ఫీలింగే వస్తుందన్నమాట. ఎందుకంటే మంచిగా మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు, మన పూజలు, మన మంత్రాలు అన్నీ ఇట్లా వినిపిస్తూ ఉంటాయి కదా. సో మంచిగా అనిపిస్తుంది. చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అసలు ఇంతమంది ఇండియన్స్ ఉన్నారా ఇక్కడ అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో నాకు ఎవ్రీ సాటర్డే ఇలా టెంపుల్కి మా హస్బెండ్తో రావడం కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టెంపుల్ ఎంటర్ అవ్వగానే కాళ్ళు కడుక్కొని ధ్వజస్తంభానికి దండం పెట్టి ప్రదక్షిణాలు చేసి గుళ్ళోకి ఎంటర్ అవుతానన్నమాట. సో సాష్టాంగ నమస్కారం చేసుకునే వాళ్ళందరూ ఇక్కడే చేసుకోవాలి, గుడి లోపల చేసుకునే ఛాన్స్ ఉండదన్నమాట. సో అందరు ఇక్కడే చేసేసుకొని ప్రదక్షిణాలు చేసుకుంటారనమాట. సో అదే దారిలో మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అండ్ ఉగాది, నవరాత్రి, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి ఇట్లా
ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అన్నిటికీ మంచి మంచి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో అప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు, లైక్ కూచిపూడి, భరతనాట్యం, క్లాసికల్ మ్యూజిక్. సో పిల్లలు ఎవరైతే ఇవి నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారనమాట అలాంటి టైమ్స్లో. ఇక్కడ గురుకులం అని చెప్పి ఒక సిస్టమ్ ఉందన్నమాట. సో ఎవ్రీ సండే మన హిందూ ట్రెడిషనల్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి, లైక్ శ్లోకాలు, మన హిందూ స్టోరీస్, ధర్మ అండ్ ఫెస్టివల్స్ గురించి అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎడ్యుకేషన్ని షేర్ చేస్తూ ఉంటారనమాట పిల్లలందరికీ ఇక్కడ. సో ఎవరైతే ఏజ్ ఫ్రమ్ 4 to 18 years ఉన్న వాళ్ళు ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అలాగే ఈ టెంపుల్లో ఒక చిన్న ఫుడ్ ట్రక్ ఉంటుందన్నమాట, క్యాంటీన్ లాగా. సో అక్కడ మనకి ఎవ్రీ వీక్ ఏమేం స్పెషల్స్ ఉన్నాయో బోర్డు మీద మెన్షన్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది ఫుడ్ మాత్రం. నేనైతే టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా డెఫినెట్గా ఇక్కడ ఫుడ్ మాత్రం డెఫినెట్గా తింటాను. నాకు స్పెషల్గా పులిహోర, పొంగల్ చాలా చాలా ఇష్టం. మనము ఇంట్లో ఇవన్నీ చేసుకోవచ్చు, బట్ ఆ ఫ్లేవర్, ఆ టెంపుల్ ఫ్లేవర్ అనేది టెంపుల్స్లోనే వస్తుంది అని అంటారు కదా. సో అందుకే నేను మాత్రం అస్సలు మిస్ చేయను ఇక్కడ ఫుడ్ తినడం. అండ్ ఆల్సో ఈ టెంపుల్ పక్కనే ఒక కళ్యాణ మండపంని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. సో వీ హ్యావ్ టు సీ అది ఎప్పుడు అవుతుంది, ఏమేమి ప్లాన్ చేస్తారు అందులో అని చెప్పేసి. సో ఇప్పుడే టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది. సో మేము వెళ్ళే టైంకి స్వామివారికి అభిషేకం చేస్తున్నారనమాట. చూడ్డానికి చాలా చాలా బాగా అనిపించింది. కన్నుల పండుగలాగే ఉండే లిటరల్లీ. ఫస్ట్ పాలతోటి, పసుపు నీళ్ళతోటి, పెరుగు, తేనె, నెయ్యి వీటన్నిటితోటి అభిషేకం చేశారు. మేము కపుల్ ఆఫ్ టైమ్స్ ఇంతకుముందు విజిట్ చేసినప్పుడు ఇలాంటి దర్శనం ఎప్పుడూ చేసుకోలేదన్నమాట. నేనేమీ లోపల వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్ కాబట్టి ఫొటోస్ అండ్ వీడియోగ్రఫీ. బ్యాక్ టు హోమ్ గైస్. సో ఇట్లా ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుంటే వచ్చే పీస్ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. లిటరలీ మనం ఎవ్రీ డే, వీక్ డేస్ మొత్తం చాలా స్ట్రెస్ఫుల్గా ఉండి చాలా కష్టపడుతూ ఉంటాం కదా. సో అట్లా ఒకరోజు మంచిగా ఇట్లా టెంపుల్కి వెళ్ళి మనసు పీస్గా ప్రశాంతంగా ఉంచుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే విల్ ఫీల్ రియలీ వెరీ హ్యాపీ. సో దట్స్ ఇట్ అబౌట్ ఏ సాటర్డే ఇన్ మై లైఫ్. సో మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అది మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్.